హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రిసెషన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ రిసెషన్? రిసెషన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకే. A recession in India is a period of prolonged decline in economic activity across the country. రెసెషన్ అంటే ఇది చాలా కాలం నుంచి డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఎకనామిక్ యాక్టివిటీ ఉండదు అక్రాస్ ద కంట్రీ. మన దేశంలో ఎక్కువ కాలం నుంచి, ఎక్కువ రోజుల నుంచి ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఉండదు, తగ్గిపోయి ఉంటుంది ఎకనామిక్ యాక్టివిటీ. దాన్నే రిసెషన్ టైం అంటాము, రిసెషన్ పీరియడ్ అంటాం మనము. రిసెషన్ వచ్చిందంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది తగ్గిపోయి ఉంటుంది. ఓకే. ఇట్స్ క్యారెక్టరైజ్డ్ బై ఫాల్ ఇన్ రియల్ జీడిపి, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ రీటైల్ సేల్స్. మనము దీన్ని ఎట్లా క్యారెక్టరైజ్ చేస్తామంటే, రిసెషన్ను ఎట్లా గుర్తిస్తాము మనము అంటే, జాబ్స్ ఉండవు, జాబ్స్ తగ్గిపోతాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఓకే. రియల్ జీడిపిలో ఫాల్ ఉంటుంది, జీడిపి పెరగదు. మన దేశ జీడిపి, గ్రాస్ డొమైన్ ప్రొడక్ట్ తగ్గిపోతుంది. ఓకే, పడిపోతుంది. జాబ్స్ పోతాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఉండదు. ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ అనేది ఉండదు, తయారు చేయరు, ఇండస్ట్రీస్ మూతపడతాయి. అప్పుడు ఇండస్ట్రీస్ మూతపడి ఉంటాయి, రీటైల్ సేల్స్ తగ్గిపోతాయి. ఓకే. అన్నిట్లో తగ్గుదల ఉంటుంది. దేంట్లో? రియల్ జీడిపిలో, మన దేశ జీడిపిలో, ఎంప్లాయ్మెంట్లో తగ్గుదల ఉంటుంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో కంపెనీస్ మూతపడతాయి, రీటైల్ సేల్స్ తగ్గుతాయి. ఇవన్నీ తగ్గిపోయి ఉంటాయి, సేల్స్ అన్నీ. అప్పుడు రిసెషన్ వచ్చినట్టు అర్థం. ఓకే. హౌ ఈజ్ ద రిసెషన్ డిఫైన్ అంటే, రిసెషన్ ఈజ్ వెన్ ఎ కంట్రీస్ జీడిపి గ్రోత్ రేట్ ఈజ్ నెగిటివ్ ఫర్ 2 or more consecutive quarters. మనము రిసెషన్ ఎలా డిఫైన్ చేస్తామంటే, మన ఒక కంట్రీ యొక్క జీడిపి గ్రోత్ రేట్ నెగిటివ్గా ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి అంటే, వరుసగా 2 లేకపోతే అంతకన్నా ఎక్కువ క్వార్టర్స్. అంటే క్వార్టర్ అంటే 3 నెలలు, 2 క్వార్టర్లు అంటే 6 నెలలు, 3 క్వార్టర్స్ అంటే 9 నెలలు, 9 months, 3 quarters మీన్స్ 9 months, 1 quarter మీన్స్ 1 month, 2 quarters మీన్స్ 6 months. ఒక 3, 6 నెలలు, 9 నెలలు కంటిన్యూగా జీడిపి గ్రోత్ లేకుండా ఉంటే దాన్ని రిసెషన్గా పరిగణిస్తాము. ఓకే. మనం ఏ recession can also be identified by a decline in employment, manufacturing data and incomes. మనకు ఇన్కమ్స్ తగ్గిపోతాయి. అప్పుడు రిసెషన్ వచ్చినప్పుడు మనం ఎలా రిసెషన్ వచ్చిందని చెప్తామంటే, మన ఇన్కమ్స్ తగ్గిపోతాయి, మన సంపాదన తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిపోతుంది, జాబ్ లేని వాళ్ళు ఎక్కువైపోతారు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా నెగిటివ్లో వస్తుంది, డిక్లైన్. మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మూతపడతాయి, అంటే లేకపోతే స్లోగా ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉండదు మ్యానుఫ్యాక్చరింగ్లో. ఇప్పుడు మీకు ఆర్డర్స్ వస్తేనే కొనగలుగుతారంటేనే మీరు ఆర్డర్ చేస్తారు కంపెనీలో ప్రోడక్ట్ కోసం. లేకపోతే డబ్బు లేకపోతే మీరు ఎక్కడ ఆర్డర్ చేస్తారు? ఎవరు ఆర్డర్ చేయలేరు డబ్బు లేకపోతే. డబ్బు ఉంటేనే ఒక కంపెనీ ప్రోడక్ట్ ఏదైనా కొనగలుగుతాం మనము. అప్పుడు కొనలేనప్పుడు డిమాండ్ తగ్గుతుంది కంపెనీస్కు, మ్యానుఫ్యాక్చరింగ్కు. కంపెనీస్లో డిమాండ్ తగ్గిపోతుంది ప్రొడక్ట్స్కు. తగ్గిపోయినప్పుడు వాళ్ళు తయారు చేయరు, డిమాండ్ లేకపోతే వాళ్ళు ఉండే ప్రోడక్ట్సే ఉంటాయి, మిగిలిపోయి ఉంటాయి, అవే సేల్స్ కావు. అట్లాంటప్పుడు కొత్త ప్రోడక్ట్స్ ఏం తయారు చేస్తారు వాళ్ళు? ఎక్కువ డబ్బు ఉంటే కొనగలుగుతారు పబ్లిక్. ఆ రెసెషన్ వచ్చినప్పుడు డబ్బు ఉండదు, జాబ్స్ ఉండవు, తగ్గిపోతాయి జాబ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోతుంది, ఇన్కమ్స్ అనేవి తగ్గుతాయి. ఓకే. ఏ రెసెషన్ ఈజ్ ఎ టెంపరీ ఫేజ్ దట్ కెన్ హ్యావ్ లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్. రెసెషన్ అనేది ఒక టెంపరీ ఫేజ్ మాత్రమే. మళ్ళీ ఎకనామిక్ రికవరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఈ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా పెరుగుతుంది, ఇన్కమ్స్, పబ్లిక్ ఇన్కమ్ పెరుగుతుంది. ఓకే.
మెల్లగా స్టార్ట్ అవుతుంది ఇంప్రూవ్మెంట్. దేశ జీడిపి పెరుగుతుంది. ఓకే, ఇవన్నీ పెరుగుతాయి. డెఫినేషన్ ఏంటంటే రెసిషన్ ఈజ్ ఆల్సో స్లో డౌన్ ఆర్ మాసివ్ కాంట్రాక్షన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్. రెసిషన్కు డెఫినేషన్ ఏంటంటే ఎకనామిక్ స్లో డౌన్ అంటాం మనం. ఎకానమీ స్లో అయిపోయింది అంటాం మనము. మాసివ్ లేకపోతే మాసివ్ కంట్రాక్షన్, ఎక్కువ కాంట్రాక్ట్ అయిపోయింది, కంట్రాక్షన్ అయిపోయింది, స్లో డౌన్ అయిపోయింది ఎకనామిక్ యాక్టివిటీ. బయర్స్ సెల్లర్స్ ఉండరు. ఓకే, కామ్గా అయిపోతుంది. బయర్స్ ఓన్లీ ఉండరు, బయర్స్. ఓకే, ఏ సిగ్నిఫికెంట్ ఫాల్ ఇన్ స్పెండింగ్ జనరల్లీ లెడ్స్ టు ఎ రెసిషన్. ఏ సిగ్నిఫికెంట్ ఫాల్ ఇన్ స్పెండింగ్ అంటే మన దగ్గర డబ్బు ఉంటే మనం ఖర్చు చేస్తాము, లేకపోతే ఖర్చు చేయలేము. సిగ్నిఫికెంట్ ఫాల్ స్పెండింగ్లో తగ్గిపోతుంది. స్పెండింగ్ అనేది ఖర్చు చేయలేము. మనము డబ్బు ఉంటేనే ఖర్చు చేస్తాం, లేకపోతే కొంచెమే చేస్తాం. అప్పుడు రెసిషన్ వచ్చినట్టు. ఓకే, జనరల్లీ లెట్స్ టు రెసిషన్. మనం కొనలేకపోతే, స్పెండింగ్ చేయలేకపోతే రిసెషన్ వచ్చినట్టు. అది రిసెషన్కు దారి తీస్తుంది. ఓకే, డిస్క్రిప్షన్ ఏంటంటే సచ్ ఎ స్లో డౌన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్ మే లాస్ట్ ఫర్ సమ్ క్వార్టర్స్ దేర్ బై కంప్లీట్లీ హ్యాంపరింగ్ ద గ్రోత్ ఆఫ్ అన్ ఎకానమీ. ఓకే, అప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ కొన్ని క్వార్టర్స్ అట్లే తగ్గిపోయి ఉంటుంది. ఓకే, స్లో డౌన్ అయిపోయి ఉంటుంది ఎకనామిక్ యాక్టివిటీ. కొన్ని క్వార్టర్స్ అంటే 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం అట్లాంటప్పుడు ఏమవుతుంది, మన గ్రోత్ ఆఫ్ ఎకానమీ అనేది హ్యాంపర్ అయిపోతుంది. ఓకే, వాట్ కాజెస్ ఏ రెసిషన్. రెసిషన్ వస్తే ఏమవుతుందంటే recession can be caused by a recession can be caused by a financial crisis. రెసిషన్ వస్తే ఏమవుతుందంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది, ఆర్థికంగా క్రైసిస్ వస్తుంది. ఎక్స్టర్నల్ ట్రేడ్ షాక్, అడ్వర్స్ సప్లై షాక్, సప్లై ఉండదు. ఓకే, న్యాచురల్ డిజాస్టర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద గ్లోబల్ రిసెషన్ ఆఫ్ 2007 to 2008 వాజ్ కాజ్డ్ బై హౌసింగ్ మార్కెట్ క్రైసిస్ ఇన్ ద యుఎస్లో హౌసింగ్ మార్కెట్ క్రైసిస్ వచ్చింది 2007లో వచ్చి 2008 వరకు ఉండింది, 1 ఇయర్ మొత్తం. ఓకే, దీన్ని క్రైసిస్ అంటాం మనము, రిసెషన్ అంటాము. ఓకే, హౌ డు గవర్నమెంట్స్ రెస్పాండ్ టు ఎ రెసిషన్ అంటే గవర్నమెంట్స్ ఎలా రెస్పాండ్ అవుతాయి రిసెషన్ వచ్చినప్పుడు. గవర్నమెంట్స్ యూజువల్లీ ట్రై టు స్టిమ్యులేట్ ద ఎకానమీ బై ఇంక్రీజింగ్ మనీ సప్లై. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనీ సప్లై పెరిగేటట్టు చూస్తుంది. గవర్నమెంట్ మనీ సప్లై మన దేశంలో పెరిగేటట్టు చేస్తుంది. ఓకే, మనీ సప్లై పెరిగితే ఎకానమీ పెరుగుతుంది. ఓకే, అందుకు మనీని సప్లైని పెంచుతుంది గవర్నమెంట్. డిక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్, అప్పుడు ఇంకా ఏం చేస్తుంది, మనీని సప్లై పెరిగేటట్టు చేస్తుంది, అప్పుడు ఎకానమీ పెరుగుతుంది. ఇంకోటి ఏం చేస్తుంది అంటే డిక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అనుకోండి, రెంట్ కట్టాలన్నా ఇవన్నీ లోన్స్ తీసుకోవాలన్నా ప్రాబ్లం అవుతుంది కదా పబ్లిక్. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఈఎంఐస్ పెరుగుతాయి, లోన్స్ ఈఎంఐస్ అన్నీ పెరిగిపోతాయి. అప్పుడు ఏం కొనలేరు, ప్రాబ్లం అవుతుంది, కట్టలేరు ఈఎంఐస్ కానీ లోన్స్. అందుకు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్లాంటి టైంలో రిసెషన్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేస్తుంది. ఓకే, అప్పుడు ఈఎంఐస్ అయినా ఏమైనా పబ్లిక్ కట్టగలుగుతారు. ఓకే, మనీ సప్లై పెరిగేటట్టు చేస్తుంది. అండ్ ఇంక్రీజింగ్ గవర్నమెంట్ స్పెండింగ్, గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది కొన్ని ప్రాజెక్ట్స్ మీద, ఇన్ఫ్రా మీద, అప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఇంకా వేరే సెక్టార్స్ మీద స్పెండ్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ స్పెండింగ్ పెంచేస్తుంది, ఏమైనా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ది, రోడ్స్, బ్రిడ్జెస్ ఇట్లాంటివి ఆర్డర్స్ అవి ఖర్చు చేస్తుంది గవర్నమెంట్. అప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది పబ్లిక్. ఓకే, ఇంకా డిఫెన్స్ సెక్టార్లో స్పెండ్ చేస్తుంది, ఇంకా ఇవి రైల్వేలో అట్లా స్పెండ్ చేస్తుంది.
ఇవన్నీ చేస్తే రిసెషన్ తగ్గిపోతుంది. రిసెషన్ తగ్గాలంటే గవర్నమెంట్ మనీ సప్లై పెంచుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుంది, మరియు గవర్నమెంట్ స్పెండింగ్ పెంచుతుంది. వీటి ద్వారా రిసెషన్ను అధిగమించవచ్చు. మన దేశం అధిగమిస్తుంది రిసెషన్ను. ఓకే, ఇది ఫ్రెండ్స్ రిసెషన్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.